హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కెరియర్ బిల్డర్స్. నా యూట్యూబ్ ఛానల్లో నేను రెగ్యులర్గా జాబ్ పోస్టింగ్స్ చేస్తూ ఉంటాను. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నా జాబ్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ మీకు ఏదైనా వీడియో రిక్వైర్మెంట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను ఆ వీడియో అయితే చేస్తాను. సో థంబ్నెయిల్ చూసుంటారు కదా, మనకి ఎస్ఎస్సి అఫీషియల్ నోటిఫికేషన్ 2023కి రిలీజ్ అయితే అయింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అప్లై చేయడానికి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ వీడియో ఎండింగ్లో నేను ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అయితే నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైనా కావాలి రిఫరెన్స్ కోసం అంటే యూ కెన్ సర్చ్ ఫ్రమ్ దేర్ అండి. ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్కి సంబంధించి 2023 అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, సో చూసుకోండి. అండ్ వీళ్ళు కంప్లీట్గా 1558 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ దానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ హవాల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ పర్మనెంట్ అండి. ఇది పబ్లిక్ సెక్టార్కి సంబంధించి జాబ్. అండ్ ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, లాస్ట్ డేట్స్ ఏంటి అనేది క్లియర్గా నేను ఇక్కడైతే చూపిస్తాను. పే స్కేల్ చూసుకున్నట్లయితే మనకి 18,000 to 56,900 అయితే వీళ్ళు పే చేస్తారు 7th పే మ్యాట్రిక్స్ లెవెల్లో. అండ్ రెమ్యునరేషన్ ఇండికేట్స్ అ వాల్యూ దట్ దీస్ పొజిషన్స్ హోల్డ్ విత్ ఇన్ ద గవర్నమెంట్ స్ట్రక్చర్. A job within the public sector is not just about the monetary benefits, it's about the stability and prestige. Benefits of joining of GOI departments through SSC MTS examination అని చెప్పిచ్చారు. There are numerous benefits in joining as a multitasking non-technical staff or Havaldar through SSC 2023. Along with the rewarding salary, you gain job security అని ఇచ్చారు. And more than this, you experience the satisfaction of serving the nation and contribution as its development, making every day in the job insights అని చెప్పిచ్చారు. అండ్ కింద చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి అట్లీస్ట్ మెట్రికులేషన్ అయినా కంప్లీట్ చేయాలంటే 10th ఆర్ ఇంటర్ అండ్ దానికి పైన. సో ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మనకి 18 to 27 years అయితే వీళ్ళు అడుగుతున్నారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ అన్నీ చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. 18 to 27 years. దాంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అవైలబుల్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అని ఇచ్చారు. అండ్ కింద మనకి 18 to 25 years క్యాండిడేట్స్ బార్న్ నాట్ బిఫోర్ 12/8/1998 అండ్ నాట్ లేటర్ దాన్ 1/8/2005 ఫర్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఇన్ ద సిబిఎన్ డిపార్ట్మెంట్ అని చెప్పించారు. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ద ప్రాసెస్ బిగిన్స్ విత్ అ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ దట్ ఫార్మ్స్ ద ఫస్ట్ గేట్ ఆఫ్ దిస్ జర్నీ. దిస్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ నాట్ ఓన్లీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఇన్ అ ఇంప్రెసివ్ array of 13 regional languages. So this multiple approach enhances the inclusivity of the examination, ensuring the language does not become a barrier of the aspiring candidates. దీనిలో మనకి లాంగ్వేజెస్ చూసుకున్నట్టయితే 13 లాంగ్వేజెస్. సో ఎవరైనా లైక్ మన లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు అండి, దీనిలో ఇంక్లూడ్ అయితే అయ్యింది. అసామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కోంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. ఈ లాంగ్వేజెస్లో హిందీ, ఇంగ్లీష్ కాకుండా ఈ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే యూ కెన్ అప్లై. హవెవర్ ఫర్ దీస్ అప్లయింగ్ ఆఫ్ ద పొజిషన్స్ ఫర్ హవాల్దార్ దెర్ ఆర్ అనదర్ లెవెల్ టు క్రాస్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గో త్రూ ఏ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పీఈటీ, పిఎస్టీ అనేవి వాళ్ళు టెస్ట్ అనేవి కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది హవాల్దార్ రిలేటెడ్ జాబ్స్కి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే అవుతుంది. బట్ దీనిలో ఎగ్జంప్షన్ అయితే ఇచ్చారు. ఎవరికి అంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఉంది. అండ్ రిమైనింగ్ వాళ్ళు 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఫీజ్. సో ఇదైతే ప్రాసెస్. అండ్ కింద మనం చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. Be mindful of the key dates of SSC MTS 2023. The notification date or starting date for the application process are both on 30/6/2023. The last day for the application submission is 21/7/2023.
కీప్ దీస్ డేట్స్ మార్క్డ్ అండ్ ఎన్ష్యూర్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఎర్లీ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆన్ టైమ్ అని ఇచ్చారు. సో కింద మనం డేట్స్ చూసుకోండి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 30/6/2023, స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30/6/2023, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21/7/2023. ఇవైతే మనకి లొకేషన్ డీటెయిల్స్. మనది సౌత్ రీజియన్ కాబట్టి సౌత్ రీజియన్లోకి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. మనకి సౌత్ రీజియన్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి మన ఏపీ తెలంగాణకి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సౌత్ రీజియన్లో చూసుకున్నట్లయితే మన ఆంధ్ర లొకేషన్కి 10 యూఆర్ ఉంది, ఓబీసీకి 7 ఉన్నాయి, ఎస్సీకి 2 ఉన్నాయి, ఎస్టీకి 0 వేకెన్సీస్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 4 ఉన్నాయి. టోటల్ 23 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే 51 యూఆర్, ఓబీసీ 23, ఎస్సీ 3, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 9 అయితే ఉన్నాయి. సో ఇవైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే కింద లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద ఇస్తాను. చెక్ చేసి క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ చూస్తున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ రికమెండ్ చేయండి. అండ్ మీకు ఏదన్నా ప్రీవియస్ పేపర్స్ ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో ఏ ఇయర్ మీకు పేపర్స్ కావాలి అనేది మెన్షన్ చేస్తే నేను తప్పకుండా ఆ ప్రీవియస్ పేపర్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే మిగిలింది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా పెట్టాలి, అప్లై ఎలా చేయాలి, అఫీషియల్ నోటిఫికేషన్, అఫీషియల్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏ డీటెయిల్స్ ఇవ్వాలి అనేది మీకు నోటిఫికేషన్లో అయితే పిక్చర్ వైజ్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇదైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ మనం మన అప్లికేషన్ ప్రాసెస్ని ఎలా అప్లై చేయాలనేది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా చూద్దాము. సో అఫీషియల్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోతాం. అఫీషియల్ పేజ్ ఆఫ్ ద ఎస్ఎస్సి. సో ఇదైతే పేజ్. ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిన వాళ్ళు లాగిన్ అవ్వాలి అనుకుంటే అక్కడ లాగిన్ అయి చేసుకోవచ్చు, లేదా కింద న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోండి. కింద మనకి క్యాలెండర్ అయితే మెన్షన్ చేశారు. సో అది కూడా చెక్ చేసుకొని క్లియర్గా డేట్స్ అనేవి మెన్షన్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. అండ్ మనం ఒక శాంపిల్ ఈ లింక్స్ అయితే నేను July 5th to 26th July 2022కి సంబంధించి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో వాళ్ళు 3 షిఫ్ట్స్ కింద 1, 2, 3 షిఫ్ట్స్ కింద ప్రతిరోజు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఆ షిఫ్ట్కి సంబంధించి నేను సెపరేట్గా ఎవ్రీ డేకి లింక్స్ అయితే సెపరేట్ చేసి పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా ఇస్తాను. సో ఎవరైనా చెక్ చేసుకోవాలి. ఆ ఆన్సర్స్తో పాటు ఈ కీ పేపర్ అనేది ఉంది. సో ఆన్సర్స్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ దీస్ కీ పేపర్స్. సో ఎవరికైనా ఇంకా ఎక్స్ట్రా పేపర్స్ కావాలంటే నేను ప్రొవైడ్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.